హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, టమాటాస్ అండ్ ఎగ్స్ అండి. ఇప్పుడు వీటితో మనం టేస్టీ కర్రీ తయారు చేసుకుందామండి. ఎగ్స్ని బాయిల్ చేస్తున్నానండి వాటర్తో. ఇక టమాటాస్ని మనం రెండో మూడో తీసుకొని కట్ చేసుకుందామండి. మీడియం సైజ్ అయితే 3, కొద్దిగా పెద్దవి అయితే 2. నేను 3 టమాటాస్ని పీసెస్ లాగా కట్ చేశానండి, వాష్ చేసి. ఇక పెద్ద ఉల్లిపాయ పీసెస్, పచ్చిమిర్చి, కొరియాండర్ లీవ్స్ అండి, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్, సాల్ట్, కోకో పౌడర్, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, ఎగ్స్, బాయిల్ చేసిన ఎగ్స్ పీస్ తీసేసి పక్కన పెట్టానండి. ఇక నెక్స్ట్ ఇప్పుడు మనం కర్రీని తయారు చేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఆయిల్లో ఆనియన్ పీసెస్, గ్రీన్ చిల్లీ పీసెస్ ఫ్రై చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, మన అందరికీ తెలిసిన ప్రాసెసే, కానీ మా వ్యూవర్స్కి మా ఛానల్ ద్వారా, మా వీడియో ద్వారా చూపించాలి అనే అభిలాషతో ఈ విధంగా ఈ చిన్ని వీడియో ప్రజెంట్ చేస్తున్నాను. వ్యూవర్స్ తప్పకుండా తిలకించండి. పెద్దల్లిపాయ పీసెస్ ఆయిల్లో ఫ్రై అవుతున్నాయండి. 1 నిమిషం తర్వాత ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయండి. ఇక అల్లం చిన్నులపాయల పేస్ట్ యాడ్ చేద్దామండి. చూస్తున్నారు కదా, మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా ఫ్రై చేస్తున్నానండి పెద్దల్లిపాయ పీసెస్ని. ఇక నెక్స్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో యాడ్ చేసేవేనండి. కలర్ చేంజ్ అయ్యాయండి మన ఆనియన్ పీసెస్ని. ఇప్పుడు అల్లం చిన్నులపాయల పేస్ట్ 1 స్పూను యాడ్ చేశానండి. 1 నిమిషం వరకు ఇలా ఫ్రై చేస్తానండి. ఇక తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా పీసెస్ని ఇందులో యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, బాగా కలర్ఫుల్గా ఉన్నాయండి టమాటాస్. చిన్న పీసెస్లా కట్ చేసుకున్నానండి. బాగా హార్డ్గా ఉన్నాయి, హైబ్రిడ్స్ టమాటాస్ వల్లేమో, అందుకని చెప్పేసి చాలా చిన్న పీసెస్లా కట్ చేశానండి. 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేశానండి. 1 స్పూన్ వరకు సాల్ట్ అండి. ఇంకా బాగా మిక్స్ చేస్తూ మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా టమాటాస్ని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా అయ్యేట్టు మగ్గనిద్దామండి. ఇక నెక్స్ట్ చూస్తున్నారు కదా, కోకో పౌడర్ అండి. 1 స్పూన్ వరకు కోకో పౌడర్ యాడ్ చేశానండి. 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. అన్నీ చక్కగా మిక్స్ చేసేసి మెత్తగా పేస్ట్ లాగా అయ్యేట్టుగా మీడియం ఫ్లేమ్ మీదనే వీటిని ఇలా మగ్గనిద్దామండి. ఇక నెక్స్ట్ మనం పీల్స్ తీసి పక్కన పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ని ఇందులో యాడ్ చేస్తున్నానండి. కావాలంటే కొద్దిగా స్క్రాచ్ చేయొచ్చండి. నేను మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అలాగే యాడ్ చేసేసానండి 3 ఎగ్స్ని కూడా. చూస్తున్నారు కదా, టమాటాస్లో కొద్దిగా మాయిశ్చరైజర్ ఉంటుంది. మనం కూడా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. కొన్ని కొరియాండర్ లీవ్స్ యాడ్ చేశానండి. వెరీ సింపుల్గా, న్యాచురల్గా మన ఈ ఎగ్ అండ్ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి.
మా ఈ చిన్ని వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్స్. మా వీడియోస్ని తిలకిస్తూ ఉండండి. బై అండి.